నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ కుర్వాడ. ముందుగా హెడ్లైన్స్. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెనిగండ్ల. పట్నంలో 3 వార్డుల్లో పర్యటించి సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బేతవోలులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ పార్టీ నేతలు. రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడించిన దుక్కుపాటి శశిభూషణ్. మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము. ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శనీయులు కొణిజేటి రోసయ్య అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఏడాది కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నేడు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము 33 మరియు 34, 35 వార్డులో నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి వెల్లడిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. వార్డు పర్యటనకు విచ్చేసిన శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తమ ఖాతాలోకి నగదు పడటం సంతోషంగా ఉందంటూ మహిళలు వెల్లడిస్తూ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గడప గడపకి వెళ్లిన నేతలు ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న విషయాలను ప్రజలకు వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తూనే సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, లింగం ప్రసాద్ మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఒకటో తారీఖు కల్లా వచ్చేస్తున్నా. తల్లికి వందనం పిల్లలు ఉన్నారమ్మా, అయిపోయారమ్మా. జాగ్రత్త అన్ని చేసుకున్నారు. ఇవి కూడా వస్తుంది కదా మీకు. దీపం పడుతుంది, గ్యాస్ ఎందుకని మీకు వస్తూనే ఉంటాయి. మొట్టమొదటిసారిగా చాలా 5 ఏళ్ళ తర్వాత దేన్ని గుర్తుపెట్టుకోండి ఇంట్లో మా బాబు గారి పాలన ఎట్లా ఉంది? అంత బాగా ఉంది, ప్రశాంతంగా అయితే ఉంది కదా, సంతోషంగా ఉన్నారు అందరూ. వెరీ గుడ్. బాగున్నారా? మీరు ఇద్దరా? 2 వేరు ఫ్యామిలీస్, 4 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్ అమ్మా. ఇంట్లో ఎందుకని మరి తీయాలి కదమ్మా. మరి గౌకుని మార్చుకోండి. తీపిస్తానికి ఆప్షన్ ఎందుకు లేదు? మొన్న వచ్చినాయి కదా. ఫిఫ్త్ ఆప్షన్ రాలేదు. ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదు మీకు? పెట్టించండి, నేను పెట్టి తెప్పిస్తాను. మీకు ఆల్రెడీ ఉన్నాయా? 4 ఒకేసారి పెట్టారా? ఇప్పుడు లిస్ట్ రాసుకున్నారే. సెకండ్ పడిందమ్మా. ఏ బళ్ళు? అవునది అవునండి. చేద్దామమ్మా, చేద్దాం. దీంట్లో పట్టుకోండి. అది థ్యాంక్ యూ. కారణం ఏంటమ్మా? పిల్లలు మీరు ఒకే దాంట్లో ఉన్నారా? హైదరాబాద్లో ఉంటారా? మీ కార్డులోనే ఉన్నారా? ఆధార్ మీ ఇద్దరికే ఉందా? మీ ఇద్దరికే ఉందా? వాళ్ళందరూ పక్కన తీపిచ్చేస్తే దాంట్లోకి వస్తుంది. ఈసారి పెట్టిద్దాం. రాగా మీరు బాబు గారి పాలన ఎట్టుంది? బాగుందా?
మీకు కావాల్సిన అన్ని అందిస్తున్నాం. మీకు 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 కావాల్సిన వేరే ట్రైసైకిల్ కూడా రాసుకుంటారు. ఓకే, అన్ని మేము చేసి పెడతాం. జాగ్రత్తగా ఉన్నాము. పెడదామండి, దాంట్లో రాగానే పెడతాం. స్కూల్కి వెళ్తాను. అందులో ఇద్దరికి పడ్డాయి అమ్మా. తల్లికి వందనం పడిందా? బాబు గారి పాలన అట్ట ఉంది మీకు? బాగుందా? ఇలాగే ఆయన ఆశీర్వదించండి, ఇంకా బాగా చేసుకుందాం. ఇంట్లో పెన్షన్ వస్తున్నాయమ్మా? పెన్షన్ పిల్లలు ఎవరు ఉన్నారు చదువుకునే పిల్లలు? తల్లికి వందనం పడిందా? అదే దీపం పథకం వచ్చిందా మీది? దీన్ని గ్యాస్ సిలిండర్ అన్ని చేసుకుంటూ వస్తున్నామమ్మా. దాని తర్వాత ఉద్యోగాలతో సహా. ఓకే, బాబు గారిని ఆశీర్వదించండి. అవసరలేదా? స్టూడియో చేస్తాడు, మరి అది సీజన్ బట్టే ఉంటది. తర్వాత ఖాళీ నేను కూలి పని చేసుకుంటున్నా సార్. 2 పిల్లలు నాకు. బాబునేమో ఆర్సీఎంలో మొన్నే ఆర్సీఎంలో వస్తున్నారా? తల్లికి వందనం పడిందా? తల్లికి పడుద్దమ్మా. మొన్న జాయిన్ చేసావా ఫస్ట్ క్లాస్ కా? యూకేజీకి రాదుగా, ప్లే స్కూల్కి అయి ఉంటుంది. ఇల్లు చేద్దామమ్మా తప్పకుండా. మీకు ఇంటికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెడితే వద్దు. అందరిని ఒకసారి డ్రైవ్ చేయాలని చెప్పి ఇక్కడ ఎవరు రాలేదండి. కేర్ తీసుకుంటున్నారు సార్, అవునమ్మా, బాగా పట్టించుకుంటారు. మొన్న వర్షాల్లో కూడా బాగా వచ్చారు అన్న. వచ్చాడా? ఆడికి పెద్ద పని లేదమ్మా. ఇవన్నీ ఎందుకని మీరు అప్పుడు లిస్టు చెప్తారా? రాపిచ్చారా? రాపిస్తే వస్తాయి. వస్తే వస్తారు. స్కూల్ నుంచి ఎంటర్ అయ్యి ఉండదు. అమ్మాయి చూడండి ఇంత బాగున్నా. పాలన ఎట్లా ఉందమ్మా చంద్రబాబుకి? సంతోషంగా ఉన్నా అందరూ? ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇండస్ట్రీలు వస్తున్నాయి. రాజధాని పూర్తవుద్ది, పోలవరం పూర్తవుద్ది. మంచి రోజు మనకుంటే ఆశీర్వదించడం. స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు వెనగళ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఇచ్చేసి ఏజీకే స్కూల్ వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ ను కట్ చేసి పేదలకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు రంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి రంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బేతవల్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వద్దకు చేరుకున్న రంగా విగ్రహానికి పొలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రంగా లాంటి వ్యక్తిని కోల్పట్టడం బాధాకరమైనప్పటికీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషిని తామందరూ స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయడం జరుగుతుందని రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ మరియు ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, రంగా అభిమానులు, టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. దివంగత నేత బిఎం రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడలో అనేక ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఆయన అభిమానులు కాకుండా మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఆయన జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి మానీయులను తలుచుకుంటాం మన నిజంగా మన అదృష్టం. కొంతమంది జీవితంలో పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈయన కూడా 40 ఏళ్ళు అయిపోయినా కానీ, చనిపోయి 40 ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న ఇలాంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ వాళ్ళ బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి కోరుకుంటూ అందరినీ ఇంత ఘనంగా జరుపుకుంటూ నిజంగా మన అదృష్టం బేసిక్గా ఆయన జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం ఇలాగే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిపి ఇక్కడ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. గుడివాడలో ఆయన జయంతిని పూర్తిని మళ్ళీ చాటుకుంటూ మనకి గుడివాడ నియోజకవర్గం మొత్తం ఆయన తలుచుకుంటూ ఇంకా 40 ఏళ్ళ తర్వాత కూడా
ఆయన బాటలో నడుస్తానికి ఇంతమంది ముందుకు వస్తాం నిజంగా మంచి విషయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విఎం మోహన్ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి జన్మదిన కార్యక్రమం గుడివాడ నియోజకవర్గం తరఫున మీ అందరం కూడా జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే ఒక మహానుభావుడు, పేదల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, అందరి వాడు, ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాదు, అందరికీ అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని వాళ్ళ 40 సంవత్సరాలైనా సరే ఈరోజు గుర్తించుకున్నామంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పోరాటాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత గొప్పగా కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈరోజు సైతం అమెరికా సైతం కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన చనిపోయి దాదాపు 40 సంవత్సరాలు అయినా కానీ, ఒక తరం మరిచిపోయినా కానీ నెక్స్ట్ తరం కూడా ఈ రోజున ఆయన యొక్క జన్మదినం జరుపుకోవటం, ఆయన చరిత్ర తిరగరాసిన ఒక మహానాయకుడు కాబట్టి, ఆయన పేదల ప్రజల కోసం అండగా ఉన్నారు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకుంటున్నారు. అటువంటిది ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో, అలాగే బేతవల్లో ఇక్కడ స్థానిక నాయకులు బుడమారాజు గారు, అలాగే సీతారాం గారు, మురళీ గారు, అలాగే పోలాసి ఉమ్మయ్య గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఆయనకి ఈ ఘనమైన నివాళులు అర్పించి, అటువంటి పేద ప్రజల నాయకుడిని ఆయన ఆదర్శంగా తీసుకుని వారి యొక్క రాజకీయ భవిష్యత్తులో కూడా అటువంటి నాయకుడిని మనందరం కూడా తూచా తప్పకుండా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలకు విచ్చేసిన శాసనసభ్యులు రాము గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కలవత్తి శ్రీనివాసరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలతో మరింత గుడివాడ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మరింత ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. వంగవీటి మోహన్ రంగా గారు జీవించి ఉన్నంతకాలం కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక సోదరుల కోసం పరితపించినటువంటి వ్యక్తి, వాళ్ళ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ అభ్యున్నతి కోసం రండి ఈ రోజున మన మధ్యలో లేకపోవడం, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ఆయన పడినటువంటి తపన ఈరోజు గుర్తుంచుకుంటూ, ముఖ్యంగా గుడివాడ పట్టణంలో మరి స్థానిక శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఏజీకే మున్సిపల్ హై స్కూల్ కార్యక్రమంలో కానీ, ఇక్కడ కానీ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ, అట్లాగే ఇక్కడ పేద ప్రజల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. తప్పనిసరిగా ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ, ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ, తప్పనిసరిగా ఆయన ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి వేడుకల్ని గుడివాడలో అంగరంగ వైభవంగా జరుపుకుని చాలా సంతోషంగా ఉంది. స్థానిక ఏజీకే, నెహ్రూ చౌక్, బేతవోలు తిరుగుబాటు కార్యక్రమాలు చేసుకుంటూ, రాము గారు గడప గడప కార్యక్రమంలో తిరుగుతూ కూడా దాన్ని ఆపు చేసుకుని కార్యక్రమాలకు రావడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయటం అనేది మేము రాధారంగ మిత్రమండలి తరఫున చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి. మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి మోహన రంగా జయంతిని పురస్కరించుకుని నేడు గుడివాడ నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన రంగా చిత్రపటానికి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ నేతృత్వంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజేంద్ర నగర్ లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆదేశాల మేరకు వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న రంగాను కొంతమంది దుష్ట శక్తులు హతమార్చినప్పటికీ ఆయన ఆశయాలు నేటికి తాము ముందుకు తీసుకువెళ్తున్నామని వారు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షులు గొర్ల శ్రీను, వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, పాలేటి చంటి, అడబాల అప్పారావు,
పయాల ఆదం, మట్టా జాన్ విక్టర్ మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతి వేడుకలని స్థానిక రాజేంద్ర నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మహిళామణులు, అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన పేరు వింటేనే ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం కూడా కలిగే పరిస్థితి ఉందంటే ఆయన ఎటువంటి వ్యక్తో, ఆయన ఏ విధంగా ప్రభావితం చేయగలడనేది ఇప్పుడు పుట్టిన వాళ్ళకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియపోయినా ఎంతో 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళకైతే ఖచ్చితంగా ఆయన గురించి తెలుసు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఒక మహాశక్తిగా వెలుగుతూ, ఒక మహాశక్తిగా ఎదుగుతున్నాడనే సమయంలో ఆయన ఎదిగితే అప్పటి ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి ఏదో రకంగా ఆయన్ని తుదముట్టించేయాలి, ఆయన బ్రతికుంటే మనకి ప్రమాదం, మన పార్టీ మనుగడకే ప్రమాదం అని చెప్పి తలంచి ఆ రోజున అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని శిబిరంలో కూర్చుంటే ఆ రోజు ఆయనని దొండగుల్ని పంపించి నడి రోడ్డు మీద హత్య చేయించిన సంగతి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక ప్రభుత్వం ఆయన హత్య చేయటం వలన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా డిజాస్టర్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఆయన ప్రభావం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మీద ఆ విధంగా ఉండేది. ఆయన బ్రతికున్నంత కాలం కూడా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం విజయవాడలో ఎవరికి, ఏ కార్మికులకు కానీ, ఎవరికి బడుగు బలహీన వర్గాలకి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఆయన ఇంటి తలుపు తడితే ఆయన వెళ్ళి అడ్డంగా నుంచునైనా సరే ఆ లేబర్ అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం అయ్యాడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రానున్న రోజుల్లో వంగవీటి మోహన రంగా గారి ఆశయాలకి సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాల నాని గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అదేవిధంగా రంగా గారి అభిమానులు అందరూ కూడా విచ్చేయటం మాకు చాలా సంతోషం. విచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక విప్లవకారుడు, ఒక సమస్య పరిష్కారం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో మరి వంగవీటి మోహన్ రంగా గారని మనందరికీ తెలుసు. ఆయన నేటికి 78వ జన్మదినం ఈరోజు. ఆయనకి ముందుగా ఆయన ఏ లోకానున్న ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే మరి రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలు అయినా కూడా చాలామందికి, యువతకి వాళ్ళ ఆయన చూసి ఉండకపోయిన వాళ్ళు కూడా రంగా గారి పేరు చెప్తే ఒక రకమైన ఉత్సాహంతో రోమాలు నిక్కబొడుచుకుని మరి అత్యంత ఉత్సాహంగా పనిచేస్తే యువత ఉంటారు. మరి ఆ రోజున 1988 డిసెంబర్ 26వ తారీఖున ఆయన అత్యంత కిరాతంగా ఆ రోజున అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలో ఉన్న పెద్దలే ఆ రోజున అధికారానికి ఎక్కడ అడ్డం వస్తాడోనని ఆయన్ని అత్యంత దారుణంగా మరి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థ సహకారంతో ఆయన్ని మర్డర్ చేయడం జరిగింది. అంతేగాని వాళ్ళు తెలుగుదేశం నాయకులు తయారు చేసిన పిల్ల రౌడీలు
మేమే మర్డర్ చేసామని వాళ్ళు కాలరా వేసుకుంటూ చెప్తుంటారు. వాళ్ళ వల్ల ఏ పని కాక మరి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కంట్లో నలుసులాగా ఉన్నాడని ఆయన మరి 1985లో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ప్రపంచంలో ఆయన మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నుంచి గెలవటం, ఆయన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే విజయవాడలో ఇసుకేస్తే రాలనంతగా మరి అక్కడ జన గ్యాదర్ జరుగుతాం వల్ల ఇది ఎప్పటికైనా ఇతనితో మనకి ప్రమాదమేనని అప్పటి పాలకులు మరి ఆయన్ని ఎట్లయినా తుదిముట్టించాలని లేబర్ ఇళ్ల స్థలాల కోసం ఆయన ఆమరణ నిరాహార చేస్తూ ఉంటే ఆయన ఇంటి ఎదురుగుండానే మరి తెల్లవారుజామున తెలుగు ముసుగులతో వచ్చిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి పురస్కరించుకుని గుడివాడ కొడాలని గారి మాజీ శాసనసభ్యులు కొడాలని గారి ఆధ్వర్యంలో మన గుడివాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం, దానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యవర్గం అంతా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఇంత జయప్రదం చేయడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపుగా 35 ఏళ్ళుగా వస్తుంది 35 ఏళ్ళు దాటింది రంగా గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా. కానీ ఈ రోజుకి అదే అభిమానం, అదే ఆత్మీయత కనబరుస్తున్నటువంటి రంగా గారి అభిమానులు కావచ్చు, అలాగే నాడు కేవలం ఒక సామాజిక వర్గానికే ఆపాదించడానికి ప్రయత్నించినా కూడా ఆయన బతుకున్నంత కాలం కూడా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం నాడు తెగించి రోడ్డు మీద నుంచున్న ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారే. అలాగే అదే స్ఫూర్తితో, అదే ఆశయాలతో బహిరంగంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ వర్గాలంటూ ఈ రోజున కేవలం బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం నాడు రంగా గారి ఆశయాలని, స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆయన ఆశయాలను నిజంగా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే వారికి అవసరానికి మాత్రమే రంగా గారి ఫోటోలు పెట్టి రంగా గారి పేరుని చెప్పిస్తూ ఓట్లు దండుకున్న రాజకీయ నాయకులు మన ఈ రోజు రాష్ట్రంలో ఇంతవరకు 35 ఏళ్ళలో దాదాపుగా చాలా మందిని చూసాం. కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించే నాయకుడు అంటూ ఉంటే ఈ రాష్ట్రంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం సందేహం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎలాంటి సమాజాన్ని అయితే, ఎలాంటి వర్గాలనైతే వంగవీటి మోహన్ రంగా గారు అండగా నిలవాలనుకున్నారు, ఎవరి ఉన్నత కోసం అయితే ఆయన పాటుపడ్డారో ఆ ఉన్నతిని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రం సంపాదించగలదు. చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు, అలాగే ఆయన రంగా గారి అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా కార్యక్రమాన్ని చేసుకోవాలనుకుంటే పిలుపునివ్వ కానీ ఎంతమంది హాజరయ్యి గుడివాడ కార్యాలయం ఈ కార్యక్రమం దిగ్విజయంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కాపు ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి పురస్కరించుకుని మరి గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుడివాడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి జయంతి వేడుకలు చెప్పడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అట్లాగే మరి ఆయన ఈ రోజుకి 37 సంవత్సరాలు అయిపోయినా మనందరి గుండెల్లో కూడా ఒక సింహస్థాయిగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఎన్ని జన్మలున్నా ఆయన్ని మర్చిపోలేం. మనమే కాదు, మన తరం కాదు, వచ్చే తరం కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన ఆశయాల్లో కూడా మనం అందరం కూడా ముందుకెళ్ళి ఆయన చేసిన 100 పనుల్లో కనీసం ఒక 10 అయినా సరే మనం ఆశయాలకు తీసుకుని ఆయన అడుగు జాడగల్లో నడవాలని రేపున్న రానున్న రోజుల్లో మరి వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పేస్తానని మేము ఆశిస్తున్నాము. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆయనకి గుర్తించి మనమే కాదు, ఒక సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన్ని ఆధార దైవంగా కొలిసి
మరి ఆయన ఈ రోజు జన్మదిన వేడుకలు కానివ్వండి, మరి అట్లాగే మరి డిసెంబర్ 26ని ఆయన వర్ధంతిని కానివ్వండి, మరి మన ఆంధ్రానే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయన గుర్తించుకునే మనిషి అంటే మరి అట్లాగా ఆయన ఎదిగిన మనిషి. మరి ఆయనకి ఎప్పుడు కూడా ఆయనకి సావు లేదు, చనిపోయాడని మనం అనుకుంటాం, కానీ ఆయన మనందరిలో కూడా మనం గుర్తుండే మనిషిగా ఆయన ఎదిగాడు. మరి అట్లాగే అందరం కూడా ఆయన ఈ జయంతి రోజున మన అందరం కూడా ఆయన స్మరించుకుని ఆయనకి నివాళులు అర్పించవలసిందిగా వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గుడివాడ జీకే సెంటర్లోని వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డే గిరి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో పలు సంఘాల రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వంగవీటి మోహన రంగ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏజేకే పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వడ్డే గిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాలంకి సారథి, రాధారంగ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పంచకర్ల అమర్, అర్జా, మోనాలిసా, కురుకుల బాబీ, అయినంపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతిని పురస్కరించుకుని గుడివాడలో స్థానిక ఏజీకే స్కూల్ నందు పూలమాలతో సత్కరించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. దీనికి పెద్దలందరూ విచ్చేశారు, మీడియా మిత్రులందరూ విచ్చేయడం జరిగింది. బుల్లెట్ ధర్మారావు గారు 2 రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుల వారు అమెరికాలో ఉన్నారు. మా అధ్యక్షుల వారు ఆయన పిలుపు మేరకు ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా రాధారంగ మిత్రమండలి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే వంగవీటి మోహన్ రంగా గారంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారు. వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున ఆయన స్వార్థం గురించి ఇదవలేదండి. ఆయన ప్రజల కోసం ఒక నిరాహార దీక్ష చేస్తున్న ఒక ఎమ్మెల్యే, అలాంటి ఎమ్మెల్యే ఎత్తి ప్రజల కోసం ఇదైన వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకోవాలి. అంతేకాదు ఇవాళ గవర్నమెంట్ చేసే పనుల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున. ఆ కార్యక్రమాలకి వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కొన్ని కోట్లు, ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపితే కొన్ని కోట్లలో ఉన్నారు ఆయన అభిమానులు. అలాంటి అభిమానుల కోసం మీరు చేసే కార్యక్రమాలకి డొక్కా సీతమ్మ గారికి ఎలా పేరు పెట్టారో అలా వంగవీటి మోహన్ రంగా గారికి కూడా అలా సేవా కార్యక్రమాలకు మీరు పేరు పెట్టాలని కోరుకుంటూ, కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని కోరుకుంటూ, మళ్ళీ ఇక్కడున్న పేద ప్రజలను ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆదుకోవాలని కోరుకుంటూ, ఏమైనా ప్రజలకు కూడా సమస్యలు వస్తే, బలహీన వర్గాల సమస్య వస్తే రాధారంగ మిత్రమండలం ముందుంటుందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి నేడు రంగా గారి 78వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి మన గిరిగారి అధ్యక్షతన ఈ గుడివాడలో మెయిన్ సెంటర్ అయిన ఏజీకే స్కూల్ దగ్గర రంగా గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 35 ఏళ్ళుగా నిరంతరంగా కొనసాగుతుంది. మాకు చాలా సంతోషం. నేడు ఈ గిరిగారు దీన్ని ముందు కొనసాగించడానికి సందర్భాన ఇంకా వివరంగా చెప్పాలంటే, అసలు విషయంగా చెప్పాలంటే ఈ మహనీయుడు రంగా గారి మహనీయుడు యొక్క మనం ప్రజలు, కోట్లాది ప్రజలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటమే కానీ ప్రభుత్వం మాత్రం కనీసం ఆయన తరపున ఒక కార్యక్రమం కూడా చేయట్లా. ఇది కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల యొక్క విషయం. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా ఆయన యొక్క కార్యక్రమాలను పట్టించుకోవట్లేదు. ఇది చాలా గర్హనీయం. 2, ఆయన యొక్క అందరికీ కూడా ఈ ప్రజల యొక్క మనసులో తొలిచేసేది గత దశాబ్దాలుగా ఆయన హత్య జరిగిన విధానం ఎవరు చేశారు అనేది కూడా ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయబోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఏ ప్రభుత్వమే కానీ రంగా గారిని గౌరవించాలని చెప్పి ఒక అభిమానంగా కోరుకుంటూ మన రాధారంగ మిత్రమండలి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ పట్టణ ప్రజలకు, ఈ నియోజకవర్గం ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాము. ఈ రోజున కీర్తిశేషులు మన వంగవీటి మోహన్ రంగా గారు
78వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఏజేకే హై స్కూల్ దగ్గర రంగగారిగ్రహం గారి దగ్గర ఈ కార్యక్రమం జరుపుతున్న మన రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు నా అన్న కొడుకు వడ్డే గిరి గారికి ముఖ్యంగా నేను ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా శారద బాబు కానివ్వండి, మా మిత్రులందరూ కానివ్వండి, ఇవాళ గిరిగారు చేసిన కార్యక్రమంలో ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఒక యాదవరాజు కమ్యూనిటీకి సంబంధించిన గంగయ్యతో ఇవాళ కేక్ కట్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రంగగారి శిష్యుల్లో మేము గుడివాడలో ఆ రోజుల్లో మేము 81 నుంచి కూడా మేము ప్రజల్లో ఆయన మా భుజాల మీద చేయలేసి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆయనతో పాటు మేము నడిచిన రోజులు ఉన్నాయి. ఆయన ఏ ఊరు వెళ్తే కార్యక్రమానికి ఆ ఊరు మేము వెనకాల వెళ్ళేవాళ్ళం. మరి అలాంటి మహోన్నతం ఏమిటి, బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీల మనిషి ఆ రోజున పట్టాల కోసం, ఇంటి స్థలాల పట్టాల కోసం ఆయన నిరాహారదీక్షలో ఉంటే నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రిపూట తెల్లారుజామున నిర్దాక్షిణ్యంగా చంపేశారు 4 గంటల 20 నిమిషాలకి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుట్టడని నేను అనుకుంటున్నాను. అయినా ఇవాళ వాళ్ళ కుమారుడు ఉన్నాడు రాధాబాబు, అతను ఈయన చెప్పినట్టుగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టమని ఆయన ఏ రోజున కూడా స్టేట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఏంటని చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు అతను, పూర్వం అంటే లేడు, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అతను ఈ కార్యక్రమం చేయాలని బట్టి అతను స్కూల్లో బుక్స్ గురించి ముందుగా రాధారంగ మిత్రమండలి సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు 78వ సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు సభ్యులందరూ. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సేవా సమితి తరపున రాధారంగ మిత్రమండలి సేవ తరపున బుక్స్ పంపిణీ జరగడం జరుగుతుంది ఏజీకే స్కూల్లో. దానికి రాక్వెల్ తరపున డోనర్గా బుక్స్ పంపిణీకి సహకరించిన దాత, ఆయన పేరేంటి, సాయి గారు దాతగా వ్యవహరించారు. సభ్యులందరూ దీనికి సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు రంగా గారి 78వ జయంతి సందర్భంగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులైన మా గిరిగారి ఆధ్వర్యంలో ఆయన ఆహ్వానం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆయన సేవా సమితి ద్వారా ఏజీకే స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, ఆయన పేరేంటారు, సాయి గారు సహాయం చేసి పెన్నులు పుస్తకాలు అందజేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది. రంగా గారి కోసం సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడమే కాదు, ఆయనకంటూ ఒక గుర్తింపు తేవడానికి మనమందరం కృషి చేయాలి. రంగా గారంటే ఒక విప్లవం, ఎప్పటికీ మనం మర్చిపోలేని పేరు రంగా గారంటే. కాపు జాతికే ఆయన ఒక తారాజువ్వ లాంటి వాళ్ళు. రంగా గారు అనేది మాకు తెలిసి మేము పుట్టుండము, రంగా గారి గురించి మేము ఎన్నో కథలుగా వింటమే తప్ప రంగా గారు అంటే విగ్రహాన్ని బట్టి చెప్పడం కాదు. రంగా గారి పేరు అనేది ఒక జిల్లాకి కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పథకం కానీ ఇస్తే అది పిల్లలకు కూడా తెలుస్తుంది. భావితరాలకి రంగా గారు చేసిన పనితనం ఏంటో కూడా జనాలకి తెలియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రంగా గారు అనేది ఒక పెద్ద. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర టైగర్ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మా గుడివాడ నియోజకవర్గం ప్రజలందరి తరఫున, అట్లాగే రాధారంగ మిత్రమండలి గిరి గారి తరఫున, మా అందరి తరఫున కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మరి రంగా గారి జయంతిని పురస్కరించుకుని గుడివాడ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మా రాధారంగ మిత్రమండలి సభ్యులు మరియు అలాగే అధ్యక్షులైనటువంటి మా వడ్డే గిరి గారు, అలాగే పెద్దలు కంచరపల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే పాలంకి శారద గారు, అలాగే మా వీర మహిళ అయినటువంటి మోనాలిసా గారు, వీళ్ళందరి సమక్షంలో కూడా ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, యువత అందరూ కూడా రంగా గారి లాంటి గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యను అధిరోహించాలి, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ప్రతి దళితుడు కూడా రాజ్యాధికారం వెళ్ళాలనే స్ఫూర్తితో రంగా గారు బ్రతకడం జరిగింది. వారందరినీ కూడా ఈ సందర్భంగా యువత అందరినీ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 78వ జయంతి ఉత్సవాలు మన వంగవీటి మోహన్ రంగా గారి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏజీకే దగ్గర రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులైనటువంటి వడ్డే గిరి గారి సమక్షంలో జరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. రంగా గారు అంటే ఆయన్ని ఒక కులానికి అంటగడుతున్నారు, అలా కాదండి.
బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆయన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రాణాలను కూడా విడిచిపెట్టింది కూడా బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసమే ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. అలాంటి యొక్క వ్యక్తిని, ఆయన యొక్క ఆశయాలని మనం పుణికిపుచ్చుకొని ఆ ఆశయాల వైపు నడుస్తూ వాటిని అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా బతికే విధంగా ఆయన ఆశయాలకు ఊపిరిపోస్తూ ఆయన పేరుని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లే విధంగా నడవాలి ప్రతి ఒక్కళ్ళని. ఆయన్ని ప్రతి ఒక జయంతి రోజు, వర్ధంతి రోజే కాకుండా ఆయన ఆశయాలు ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి క్షణం గుండెల్లో నింపుకొని ఆయన యొక్క ఆశయాల కోసం అడుగులు వేసి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నటువంటి రాధారంగ మిత్ర మండలి యొక్క అధ్యక్షుడైనటువంటి గిరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా. కీర్తిశేషులు మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకొని నేడు రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోకవరపు సునీల్ నేతృత్వంలో ఏలూరు రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము విచ్చేసి ఆర్యవేశ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి రోసయ్యకు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సేవలో అందరికీ అభినందనీయమని, ఆయన అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జవాది గంగరాజు, బొగ్గవరపు తిరుపతి మరియు పలువురు ఆర్యవేశ పెద్దలు, పట్న పొర ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొనడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నేడు నల్ల శ్రీనివాసరావు సహకారంతో సత్యనారాయణపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు విచ్చేసి పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బొగ్గవరపు తిరుపతి, జాజుల తాతారావు, బాలాజీ మరియు స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు నల్లం శ్రీనివాసరావు గారి సహకారంతో సత్యనారాయణపురంలోని కొత్తపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ మరియు బిస్కెట్ పంపిణీ కార్యక్రమం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫు మా నల్లం శ్రీనివాసరావుకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఈరోజు మాకు స్పెషల్ డే కింద లేకే కొత్తగా మా ఫైర్ ఆఫీసర్ గారు జె ఆంజనేయులు గారు ఇచ్చేశారు. ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. జె ఆంజనేయులు గారు మనం ఫోన్ చేసి, సార్ ఇలా పేద విద్యార్థులకి కార్యక్రమాన్ని చేస్తానంటే హరిగారు నేను తిరుపతి వెళ్ళాను, వెంటనే రెండో రోజు ఫోన్ చేసి ఆయన హరిగారు చిన్నారి విద్యార్థులకు మీరు చేసే మంచి కార్యక్రమం నేను కూడా పాల్గొంటాను, నాకు కూడా మంచి అవకాశం ఉంటుంది పేద విద్యార్థులకు సహాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం మాకు చాలా సంతోషమైంది. ఆయన మంచి మనసుకు మేము కాంగ్రెస్ చెప్తున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా పెద్దలు తిరుపతి గారు, దాదాపు మా అతులూరి బాలాజీ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ స్కూల్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్సిల్ ఇవి పంచి పెడుతున్నారు. నిన్నగా మొన్ననే అక్కడ మన క్లబ్ వెనకాల వాటర్ వెనకాల ఉన్న స్కూల్లో ఇవే కార్యక్రమం జరిగేది. ఒకరోజు ఆకన్నా మళ్ళీ వెంబడే ఇది నిర్ణయం తీసుకున్నారు. చెప్పాను ఈ స్కూల్ దైవపురంగా ఎత్తితే దాదాపు 30 రోజులు 15 రోజులు ఈ పుస్తకాలకే ఆయన ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు. అలాగనే స్పాన్సర్స్ కూడా వస్తున్నారు. ఆ స్పాన్సర్ వచ్చిన ఇవాళ ప్రత్యేకంగా అంటే ఫైర్ ఆఫీసర్ గారు రావటమే చాలా అభినందనం. ముందు ఈ రోజుల్లో ఫైర్ ఆఫీసర్ గారు అంటేనే ఆపద్బాంధవుడుగా ఉంటారు. అలాంటి ఆయన ఇవాళ ఈ కార్యక్రమంకి వచ్చి
దిగ్విజయం చేసినందుకు ఈ పూర్ స్టూడెంట్కు ఈ పుస్తకాలు ఇవ్వటం అంటే చాలా మంచి కార్యక్రమం. ఎందువల్లంటే వాళ్ళకు ఈ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇట్లాంటి అవకాశాలు చాలా మంది తక్కువగా ఉంటాయి. అలాంటి వచ్చిన వాళ్ళకు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు గుర్తుంచుకుంటారు. అలాంటి ఆ స్కూల్ పిల్లలకు హెడ్ మాస్టర్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పెద్దలకు నమస్కారం అండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారు అధ్యక్షులు మన నల్లం శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క గుడివాడ పట్టణందు మున్సిపల్ స్కూల్లో ఉన్న పేద విద్యార్థులకు బుక్స్ అలాగే పెన్సిల్స్ బిస్కెట్స్ అలా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో ఎవరికాడే మన బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ యొక్క సంఘం యాదవ సంఘం తరఫున మన బిజినెస్తో కాకుండా మన పబ్లిక్కి సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పని ఉద్దేశంతో ఈ యొక్క పేద ప్రజలకు ఈ యొక్క బుక్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇంకొక విషయం ఏంటంటే నాకు మొన్న ఫోన్ చేశారు హరికుమార్ గారు. చేసి సార్ ఇలాగా మేము బుక్స్ ఇస్తాం సార్, ఇలా రమ్మంటే నేను ఇలా ప్రిపేర్ చేస్తానని చెప్పాను. కానీ నెక్స్ట్ డే అన్నారు. అంటే నేను ఏమనుకున్నానంటే అదే స్కూల్ నెక్స్ట్ డే పెడతారనుకున్నాను. నేను అదే స్కూల్ నాకు వల్ల నెక్స్ట్ డే ఇస్తారనుకున్నా. కాదు, నేను ప్రతి స్కూల్లో ఈ యొక్క 25-26 ఆర్థిక సంవత్సరంలో గుడివాడలో ఉన్నటువంటి పేద గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పేద విద్యార్థులందరికీ బుక్స్ ప్రతి స్కూల్లో పంచిపెట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడ నాకు తెలిసి 12వ స్కూల్ 13వ స్కూల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు అనేది ఓన్లీ పిల్లలకే బుక్సే కాకుండా ఈ సమ్మర్లో మన మజ్జిగ మన చల్లని కేంద్రం పెట్టి మజ్జిగ ఇవ్వడం, పబ్లిక్ మజ్జిగ ఇవ్వడం అనేది, అదేవిధంగా వేరే సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాలు ఈ ఫ్యూచర్లో కూడా చేయాలని చెప్పని ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి పెద్దలు చెప్పారు చిరిగిన చొక్కాలను తొడుక్కో కానీ మంచి బుక్ కొనుక్కో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పుస్తకాలు కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది మెయిన్ మీడియా ద్వారా పబ్లిక్ అవ్వాలని చెప్పని చూస్తారు. కానీ ఈ రకంగా పిల్లలకి ఇచ్చి రేపు పొద్దున్న ఫ్యూచర్ అంటే మీ మీద పిల్లల మీద ఆధారపడుతుంది ఫ్యూచర్ అంటారు. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో మన నేటి బాలలే రేపటి పౌరులను కూడా అన్నారు. అదేవిధంగా ఆ ఉద్దేశంతో మీకు ఇస్తే కనుక ఈ యొక్క సమాజం చేసినట్టు భావించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. నా యొక్క అగ్నిమాపక సేవ తరపున ఈ యొక్క శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సమితి తరపున మా విద్యార్థులందరికీ నోట్ బుక్స్ అలాగే ఇంకా పెన్సిల్ అవన్నీ ఇస్తున్నారు వీళ్ళు. సో దానికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేడు స్వర్గీయ వంగవీటి మోహన రంగ జయంతిని పురస్కరించుకుని ఏజీకే స్కూల్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ విచ్చేసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు అడబాల అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి రంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరు హృదయాలు నిలిచి ఉన్న రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తామందరం కృషి చేస్తున్నామని శశిభూషణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, పాలేటి చంటి, వయాల ఆదం, మట్ట జాన్ విక్టర్ మరియు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రంగా గారి అభిమానుల తరఫున, నాని గారి అభిమానుల తరఫున ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున రంగా గారి పుట్టినరోజు కార్యక్రమం చేయటం జరిగింది. మరి ఈరోజు ఈ స్పందన ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి ప్రజలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. రంగా గారు మరి మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆయన పేరు చెప్తేనే ఇంతమంది స్వచ్ఛందంగా తరలి రావటం ఎంతైనా అభినందించదగ్గ విషయం. మరి బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆయన మనసుల్లో అంత ముద్ర వేసుకుపోయారు. ఎక్కడైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే నేనున్నాను అండగా అని చెప్పి ఒక పిలుపుతో ఆయన పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి పుట్టినరోజులో పాల్గొనటం ఎంతైనా సంతోషకరం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు రాధాబాబు గారికి, వారి కుమార్తెకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు. వారు మంచి ఉన్నత పదవుల్లో ఎక్కడ ఉన్నా కానీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి నాని సారథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 78వ జయంతిని మరి అత్యంత ఘనంగా మరి రంగా గారి అభిమానులు కానివ్వండి, మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలో కూడా మరి ఈరోజు అక్కడ చేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఏజీకే స్కూల్ నందు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆయనకి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మరి ఆనాడు మరి ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారు ఎస్సీ, బీసీ, మైనార్టీ మరి కార్మికులు వాళ్ళందరూ పడే బాధలను స్వయంగా చూసి మరి వాళ్ళందు నిలిచిన ఏకైక వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆనాడు ప్రభుత్వం మరి ఈ వంగవీటి మోహన్ రంగా గారి మరి ఈయన ప్రస్థానం అంతా చూస్తా తట్టుకోలేక మరి ఆయన రంగా గారిని ఎలా అంతమొందించాలి, మరి ఈయన ఒక నాయకుడు అయిపోయి జనాల్లో మరి ముఖ్యమంత్రి అయిపోయే స్థానం ఆ రోజు ఉన్నటువంటి అవన్నీ కూడా ముందు వాళ్ళు గ్రహించి ఈయన ఉంటాకి లేదని చెప్పి మరి ప్రభుత్వం పెద్దలో ఉన్న అందరూ కూడా మరి ఒక కుట్రలో భాగంగా ఒక కుట్ర రచించి మరి ఆ రోజు మరి డిసెంబర్లో మరి అవన్నీ క్రిస్మస్ గడియలు మరి అలాగే ఆ రోజు కూడా అంతా స్వామీజీల స్వామిమాల వేసుకుని ఆయన ముసుగులో వచ్చి కూడా మరి తెలుగుదేశం పార్టీ గూండాలు మరి ఆయన హత్య గావించడం జరిగింది. మరి ఆ రోజు పరిస్థితులు చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం అయిపోయింది. మరి ముఖ్యంగా గుడివాడే కానివ్వండి, విజయవాడే కానివ్వండి, మరి స్వచ్ఛందంగా ఎవరికాలు ఇళ్లలో నుంచి వచ్చేసి మరి నేను అప్పుడు చిన్నవాడిని, మా ఊరు లింగవరం, మరి లింగవరంలోనే పెద్ద ఎత్తున మరి మహిళలు కానివ్వండి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక రోడ్ల మీదకి వచ్చి మరి చాలా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం రంగా గారి మీద ఊరికే కపట ప్రేమ చూపించినట్టుగా ఈ రోజు ఆయన విగ్రహాలకు మరి దండలేసి నీరాజనాలు తెలుపుతా ఉన్నారు. వీళ్ళు మరి రంగా గారి హత్యలో మరి కుట్రలో భాగస్థులై ఉండి మరి ఈ రోజు ఆయన మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, రంగా గారి ఆశయాల్ని మరి ఈ రాష్ట్రంలో అమలు పరచాలంటే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకి మరి ఆ పదవుల్లో సంగత నేత వంగవీటి మోహన్ రంగారెడ్డి రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరి మా నాయకుడు కొడాలి నాని గారి పిలుపు మేరకు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన వారు అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రంగా గారు మరి మాకు తెలిసినంత మటుకి అందరివాడు. ఎందుకంటే ప్రతి వాడికి ఎక్కడ అన్యాయం జరిగినా విజయవాడలో ఆయనే కనపడి ఆయనే న్యాయం చేసేవాడు. అటువంటి మహనీయుడిని మరి అప్పుడున్న ప్రభుత్వం దారుణంగా నడి రోడ్డు మీద చంపేసి మరి ఈ రోజుకి 37 సంవత్సరాలు దరిదాపు అవస్తుంది. అయినా జనంలో ఇంతవరకు ఆయన చెక్కు చెదరకోకుండా ఆయన అంటే అభిమానించేవారు ప్రతి ఒక్కరి కాడ ఈ జయంతిని వర్ధంతిని చేసుకుంటూ మరి వెళ్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆయనకి మరి ఎప్పుడు కాడ ఆయన్ని తలుసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కాడ ఆయన అడుగుజాడలో నడుస్తారని ఆ విధంగా మరి అదే విధంగా ఈ రోజు కాడ అందరి వాడిలాగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలకు ఆరాధ్య దైవంగా మరి అదే ఆయన కాడ అదే విధంగా ముందుకెళ్తుంటే ఆయన మీద కాడ అనేక రకాలు ఈ రోజు ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. మరి అందరం కూడా కలిసికట్టుగా మరి ఈ నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో మరి నాని గారి తరఫున మేమందరం కూడా కలిసికట్టుగా ఈ జయంతి జరుపుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ కార్యకర్తలందరికీ కూడా ఆ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ ఆంధ్ర టైగర్ మనందరి పేద పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి. ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఆయనకి దయచేసి ఏ పార్టీకో కులానికో ఆయన అంటగట్టద్దు. ఆయన అభిమానులు అన్ని పార్టీల్లో, అన్ని కులాల్లో, మతాల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. దానికి ఉదాహరణ నేను ఒకసారి తెలంగాణ మారుమూల ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఒక చిన్న కుగ్రామంలో కూడా రంగా గారి విగ్రహం ఉంది. ఇది విడిపోయిన తర్వాత నేను చూసిన పరిస్థితి ఇది. అలాగే ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు పాట రాసి జెండా పాట రాసింది కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే. ఆయన అభిమానులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అన్ని పార్టీల్లో, కులాల్లో ఉన్నారు. అలాగే నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, కృష్ణా జిల్లాకి 78 ఏళ్ళు కాదు, ఇంకో 178 ఏళ్ళు అలాగే ఉంటది. ఆయన పేరు స్మరించుకొని
ఆంధ్రప్రదేశ్లోని ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండరు. అందుకు ఉదాహరణ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, అలాగే వైసీపీ ఆధ్వర్యంలో, కొడాలని గారి ఆధ్వర్యంలో ఇలా ఇంతమంది ఇక్కడికి పిచ్చేసి రంగా గారికి నివాళులర్పించి ఆయన జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక చిన్న విషయం కాదు, ముఖ్యమైన విషయం, మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆఫీసులోను అలాగే ఏజేకే స్కూల్ రంగా గారి విగ్రహం దగ్గర వంగవీటి మోహన్ రంగా గారి 78 జయంతి పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినాయి. ఈ సందర్భంగా నేను రంగా గారు చనిపోయినప్పుడు నా వయసు సుమారు 3-4 సంవత్సరాలు అనుకుంటా, నాకు తెలియదు. కానీ ఇవాళకి ఆయన పేరు చెప్పిన కుల మతాల అతీతంగా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోను ఆ రోజు రంగా గారి వెనకాల కూడా ఎప్పుడు మైనార్టీలు ఉండేవారని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకోవడం చాలా అదృష్టకరం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రంగా గారి ఆశయాలు అనుకూలంగా మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు నడుస్తుంది. ఆ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు నడుస్తాయని చెప్పుకుంటూ ఆయనకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా నేడు జనసేన పార్టీ నాయకులు సందు పవన్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ కార్యాలయం నందు వంగవీటి మోహన రంగా చిత్రపటానికి జనసేన నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ పేదవారి కోసం హక్కుల కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఆయన కొనియాడారు. అటువంటి నాయకుడిని తామందరం ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో పేద ప్రజలకు అండగా నిలిచేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల రూపంలో ఎప్పుడు ప్రజల గుండెలు నిలిచి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొదమల గంగాధర, పేర్ని నాని, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే సమాజంలో కానీ దేశంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతలు చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశం మరి కొంతమందికి మాత్రమే వస్తుంది. అలాంటి కొంతమందిలో గొప్ప వ్యక్తి, గొప్ప రాజకీయవేత్త, గొప్ప నాయకుడు, గొప్ప మానవతావాది, కుల మత అతీతాలకి సమాజం పట్ల అంకిత భావంతో తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడిగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి వ్యక్తిగా వంగవీటి మోహన రంగా అనే పేరు ఈ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉండిపోయే విధంగా ఆయన చేసిన అతి కొద్ది కాల ఎమ్మెల్యేకే ఈ రోజున 78వ జయంతిని, అలాగే ఆయన చనిపోయి నేటికి 37 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంత ఇదిగా ఊడు వాడవాడ విగ్రహాలు పెట్టి ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన ఆరాధించేటువంటి వ్యక్తులు కానివ్వండి ఇంత ఇదిగా చేస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తిగా మనం పరిగణించాలో మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు తిప్పినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన జైల్లో ఉండి నామినేషన్ వేస్తే గెలిచినటువంటి చరిత్ర ఆయనది. ఎంతమందికి ఉంటుంది రాజకీయ నాయకుల్లో ఇలాంటి అరుదైనటువంటి విజయం? ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి తరపున, అలాంటి వ్యక్తికి, అలాంటి నాయకుడికి, అలాంటి మహోన్నతమైనటువంటి దేశ రాజకీయాల్లో తన పేరును చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడికి ఈ రోజున మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో 78వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాయకులు ఎప్పుడూ కూడా స్ఫూర్తిదాయకమే. వారి అడుగుజాడల్లో నడవటం మాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి మేమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. రంగా గారు ఆయన ఒకటి చెప్పాడు, పుట్టేటప్పుడు శ్వాస మాత్రమే ఉంటుంది, పోయేటప్పుడు పేరు మాత్రమే ఉండాలని చెప్పని వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారు. నిజంగానే ఆయన పుట్టినప్పుడు ఆ శ్వాసతో పుట్టి ఆయన చనిపోయేటప్పుడు ఆయన పేరుని చిరస్థాయి చేసుకునేటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలాడు ఆయన. అలాంటి నాయకుడికి ఘనంగా మేము ఈ రోజున జయంతి తరపున నివాళులు అర్పిస్తూ మా అందరి నాయకులు మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్తామని చెప్పని మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఈ యొక్క జయంతి ఈరోజు జనసేన పార్టీ నాయకత్వంలో
జిల్లా నాయకత్వం నుంచి కార్యవర్గం రంగా గారు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం మా అందరికీ సంతోషకరమైన విషయం. ఈ అధ్యక్షత వహించిన మరి సందుభవన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం, అట్లానే మా నాయకుడు పంచకర్ల అమర్ గారు, అట్లానే మరి జిల్లా కార్యదర్శిగా ఉన్న పేర్ని జగన్ గారు. కాబట్టి అందరూ పుట్టినరోజులు జరుపుకోవటం, పుట్టడం అనేది సహజమే. కానీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల కోసం చనిపోయారని తర్వాతే ఇవాళ మన మోహన్ రంగా గారి పుట్టినరోజుని ఇవాళ స్మరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఇవాళ మనం ఆదర్శంగా తీసుకోవడం కోసం ఒక్కసారి ఆయనకి ఆ గుర్తింపు రావడంలో ఉద్దేశం కలవటం ఏంటి అంటే ఆయన యొక్క ఆచరణే. ఇవాళ ప్రజల పక్షాన ప్రజల యొక్క నాయకత్వానికిను ఆధిపత్యం ఈ కుల రాజకీయ నిశ్చత్వంలో జరిగిన అహంకారాల మధ్య జరిగిన సందర్భంగా అలాంటి నాయకత్వానికి జరిగిన పోరాటంలో చనిపోయిన వీరుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే డిసెంబర్ 26, 1989లో ఆయన ఏ ప్రజలైతే ఇళ్ల స్థలాలు లేని ఇళ్ల స్థలాల సమస్య కోసం తనని చంపబడ్డాడు, ఈ కుల రాజకీయాల ఆధిపత్యంలో చంపబడ్డాడు, అట్లాంటి నాయకుడు చనిపోవటమే ప్రజల పక్షాన నిలబడ్డాడనటానికి చిహ్నం. అట్లాంటి నాయకత్వానికి ఈరోజు అదే రాజ్యాధికారం కోసం దాని వారసులుగా వచ్చిన జనసేన పార్టీ ఆ స్ఫూర్తి తీసుకుని, ఆ అడుగుజాడల్లో తీసుకుని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి అట్లాంటి పుట్టిన నాయకుల యొక్క స్పృహని మేము తీసుకుని వాళ్ళ జనసేన పార్టీ నడుస్తుందని మేము స్మరించుకుంటూ ఇవాళ దానిని ఆయన యొక్క స్ఫూర్తి లేని ఆయన కార్యక్రమానికి దానికి మేమంతా కూడా వారసులుగా ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాం. ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం గుడివాడలో మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి మన గుడివాడ నాయకులందరూ కూడా రావడం సంతోషకరంగా ఉంది. అట్లాగే మా గుడ్లవాడ మండలం నుంచి కూడా అందరూ వచ్చారు. అయితే ఇవాళ మనం రంగా గారి గురించి చాలామంది అందరూ కూడా వాళ్ళకి తెలిసినవి అందరూ చెప్తూ వచ్చారు. ఆ టైంలో మేము చాలా చిన్నపిల్లలం. అయితే మేము కూడా ఆయన గురించి చాలా తెలుసుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే అంత ఆదరణ రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రజలకు చేసిన సేవనే గుర్తించి ప్రజలందరే వాళ్ళ ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన వార్డుల నుంచి పంచాయతీ గ్రామాల నుంచి అన్నిటి నుంచి తిరిగి గెలవాల్సి వస్తుంది, అందరికి ఓటు అడుగుని. అలాంటి వ్యక్తి వాళ్ళు జైల్లో ఉండి గెలిచాడంటే ఎంత అభిమానాన్ని చాటుకున్నారో చూడండి. అంటే రాజకీయం అనేది చేయటం అంటే అందరూ కూడా రాజకీయం అంటే వేరే రకంగా ఆలోచిస్తున్నారు. రాజకీయం అనేది సేవ చేయటం అన్నమాట అనే దాన్ని స్ఫూర్తిని చూపించిందే ఒక రంగా గారు. అలాంటి వ్యక్తి అడుగుజాడలో నడవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలని మేము తెలుసుకుంటూ ఇలా ఆయన చేశారని చెప్పని ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్ళడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తిది కార్యక్రమాలు ఇవాళ జయంతి ఇక్కడ జరుపుకోవడం, దాంట్లో మేము కార్యక్రమానికి రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్. ఈరోజు మన జనసేన పార్టీ నాయకత్వం తరపున గుడివాడ నియోజకవర్గంలో మరి మనం అందరము రంగా గారి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు రంగా గారి జయంతి నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఆయన కింది స్థాయి నుండి కార్యకర్తల వరకు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన స్పందించి వెనకాల ఉండి ప్రతి ఒక్కరికి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడమే ఆయన ముఖ్య ఉద్దేశంగా పనిచేసాడు. కాబట్టి మంచికి మారుపేరుగా మన రాజకీయ నాయకులు ఆయనకి మరణాన్ని ప్రసాదిస్తే ఆ మరణాన్ని తట్టుకోలేక మంచికి మరణాన్ని ఇవ్వటం ఏంటని ప్రజలందరూ ఒక విప్లవ జ్యోతిలాగా వెలిగి ఆనాడు రాష్ట్రంలో అల్లకల్లోలంగా మరి ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసి మరి ఆయన్ని గుర్తించడం జరిగింది. అందుకని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మంచి నాయకుడిగా ఆయన ఎదిగి ఉండబట్టే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే మన వాళ్ళందరూ కులాలకు, రాజకీయాలకు, మతాలకు అతీతంగా మరి రంగా గారిని స్మరించుకుంటూ ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాం.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే, రంగా గారు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఆదర్శంగా ఉండి ప్రజలకి ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కార్యకర్తల ద్వారా ఎలా ముందుండి సమస్యలను సాల్వ్ చేశారో మనం కూడా మన జనసేన తరపున కార్యకర్తలుగా మనము ప్రజలకు వచ్చినటువంటి సమస్యలను పారద్రోలి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పేరు తీసుకురావాలని నేను ఈరోజు మన రంగా గారి జయంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీస్తాను. ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ గా సేవలు అందజేస్తున్న కీర్తిశేషులు కొనజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకుని నేడు గుడివాడ పట్టణ ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవేశ్య కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి ఆర్యవేశ్య పెద్దలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవేశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ గోకవరపు సునీల్ విచ్చేసి రోసయ్యకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు జవాది గంగరాజు, బొగ్గవరపు తిరుపతయ్య, దుడ్డు చిన్న, సుబ్బారావు, సాంబశివరావు, గాది మోహన్ రావు మరియు పలువురు ఆర్యవేశ్య నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జయవాసవి. మరి ఈనాడు మనం ఉభయ రాష్ట్రాలు కూడా మన పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉభయ రాష్ట్రాల మంత్రి గారు మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా చేసిన మన పూజ్యులైన కొనజేటి రోసయ్య గారి యొక్క జన్మదినానికి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అఫీషియల్గా. మరి దానిలో భాగంగా కావాలన్నా మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటాము రోసయ్య గారి జన్మదిన వేడుకల్ని. మరి ఈరోజు మనం ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు సునీల్ గారు, మరి అదేవిధంగా పెద్దలు చిన్న గారు, మరి సాంబశివరావు గారు, మురళి గారు, బాజేశ్వరరావు గారు, యువజన సంఘ నాయకులు, మరి ఇతర సభ్యులందరూ కూడా పేరు పేరున మీ అందరికి కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మనం ఎంత ఇలా జరుపుకుంటున్నందుకు మరి వారు లేని లోటును మనం భర్తీ లేకుండా వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడిచి మన ఆర్యవైశ్య ఉన్నతికి సహకరిస్తున్న పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. మరి అదేవిధంగా మరొకసారి సునీల్ గారు వచ్చిన తర్వాత మన వైశ్య సంఘం అంతా కూడా ఏకతాటిపైన తీసుకుని వచ్చి అందరు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాం. అదేవిధంగా యువత కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మరి అందరూ కూడా మరి పట్టణ ఆర్యవేశ్య సంఘం తరఫున శుభాభినందనలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. పెద్దలు పూజ్యులు స్వర్గీయ కొనజేటి రోసయ్య గారి 92వ జయంతి సందర్భంగా ఆయన మన గుడివాడ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడిలో పెద్దల సమక్షంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన శాసన మండలి సభ్యునిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికవేత్తగా తమిళనాడు గవర్నర్గా ఎన్నో సేవలు అందించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ అధ్యక్షులు జవాది గంగరాజు గారు, అలాగే దుడ్డు చిన్న గారు, సాంబశివరావు గారు, మన షేగు రాము గారు, కొత్త మురళి గారు, బెదవాడ బాజేశ్వరరావు గారు, యువజన సంఘ అధ్యక్షులు టంగుటూరి వెంకట సుబ్బారావు గారు అందరూ కూడా రావడం చాలా సంతోషకరం. ఆయన మా మధ్య లేనప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, లెక్కల మాస్టర్ అని పిలువబడేటువంటి శాసనసభలో లెక్కల మాస్టర్ అని పిలువబడేటువంటి రోసయ్య గారి జన్మదిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. ఈరోజు కొనజేటి రోసయ్య గారి 92వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఉభయ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆయన అజాత శత్రువు, అంటే ఈ రాజకీయాలు అనేటువంటివి చాలా గొప్పగా ఉండే ఆ రోజుల్లో. ఇప్పటిలాగా శత్రుత్వాలు పెంచుకోవటాలు అవన్నీ ఉండేవి కదా. ఆయన అన్ని పార్టీలతో సహేతుకంగా ఉండేవాడు, అందరితోటి స్నేహబంధంగా ఉండేవాడు. తర్వాత 15 సంవత్సరాలు సుదీర్ఘంగా బడ్జెట్లను ప్రవేశపెట్టిన
ఏకైక ఆర్థిక శాఖ మంత్రి. ఆయన ఆర్థిక శాఖ నిర్వహించటము ఆయన కాలంలో ఆయన ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అందరి ముఖ్యమంత్రులు కూడా కొనియాడారు. ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ రోజు ఆయన ఎంతో గొప్పగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు ఎంతో గొప్పగా సహకరించాడు రోసయ్య గారు. ఆ తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో నిద్రాహారాలు మాని క్యాంప్ హౌస్ లో కూర్చొని ఆ వయసులో ఎంతో ఈ ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసేసి ఎన్నో ఆయనకు నివాళులు అర్పించాడు. గుడివాడలో వాసవి చౌక్ నందు శ్రీ కనికా పరమేశ్వరి నగరేశ్వర దేవస్థానంలో గుడివాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కొనిజేటి రోసయ్య గారి 92వ పుట్టినరోజు కార్యక్రమం మనం అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆయన గొప్ప మహానుభావుడు. కింద స్థాయి నుంచి ప్రతి పదవిని కూడా అలంకరించుకుంటూ వస్తూ 14 దఫాల రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు శ్రీ కొనిజేటి రోసయ్య గారు. అలాగే ముఖ్యమంత్రిగా, రాష్ట్ర గవర్నర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అందరికి కూడా ఉపయోగపడుతూ రాష్ట్రానికి ఉన్నత మార్గంలో నడిపిన మహానుభావుడు శ్రీ కొనిజేటి రోసయ్య గారు. ఈ రోజున జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్యుల ప్రముఖులు, ఆర్యవైశ్యులకి మార్గదర్శి శ్రీ కొనిజేటి రోసయ్య గారి జన్మదినం సందర్భంగా వారికి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మేధావి కొనిజేటి రోసయ్య గారు. అలాగే శాసన మండలి రద్దు అవటానికి, శాసన మండలి మళ్ళీ ప్రారంభిస్తానికి కూడా ముఖ్యం కొనిజేటి రోసయ్య గారు. ఆయన మూలానే శాసన మండలి రద్దయింది. ఆయన మూలానే శాసన మండలి మళ్ళీ ప్రవేశపెట్టారు. ఆ రోజు రోసయ్య గారి కోసమే శాసన మండలి ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారిది ఎంత అభిమానమో, తర్వాత వచ్చిన తనయుడిది ఎంత దురభిమానమో ప్రజలందరికీ అర్థమైంది. అందుకనే ప్రజల్లో చాలా మంది రోసయ్య గారిని చిన్నబుచ్చారు అనే ఉద్దేశంతోనే వైశ్యుల సపోర్ట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఇచ్చారు. అందుకనే ఒక స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని నేడు భారతీయ జనతా పార్టీ పట్నాధ్యక్షులు మాచెల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఇటువంటి మహనీయులను స్మరించుకొని భావితరాలకు వీరి జీవిత చరిత్రను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న మహిళా అధ్యక్షురాలు గోపిక మరియు పలువురు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానుభావుడు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా గుడివాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశం సంస్కృత సాంప్రదాయాల కోసం ప్రపంచ నలుమూలలో దిశలు తిరిగి మన ఔన్నత్యాన్ని, అంటే భారతదేశాన్ని, సంస్కృతాలని, సాంప్రదాయాలని ప్రజలకు తెలియజేసి మన భారతదేశ ఔన్నత్యాన్ని ఎంతో మహత్యంగా నిరూపించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానందుడు. అలాంటి మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని మన దేశంలో ఉన్న యువత, మన రాష్ట్రంలో ఉన్న యువత ఏదేమైనా సరే దేశానికి, సమాజానికి ఉపయోగపడాలనే ఆకాంక్ష. ఎందుకంటే అతి చిన్న వయసులోనే మరణించిన ఆ మహానమైన వ్యక్తిని ప్రతి వారు ప్రతిరోజు స్మరించుకోవాలి. ఈ రోజు ఈ గుడివాడ పట్టణంలో ఆ మహానుభావుడు విగ్రహానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివారించడం జరిగింది. ఈ రోజు ఇంతమంది ప్రజాదరణలో ఉన్న గుడివాడ పట్టణంలో ఈ రోజు ఈ మహానుభావుడి కనీసం ఒక మున్సిపాలిటీ వారు వచ్చి చెత్త చేయడం కానీ ఆ మహానుభావుని శుద్ధిపరచడం కూడా చేయకపోవడం దౌర్భాగ్య నిరసనలో ఉన్నాం. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇలాంటి మహనీయుల్ని ప్రతిరోజుని గౌరవించుకొని ప్రతిరోజు స్మరించుకుంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గుడివాడ పట్నం నెహ్రూ చౌక్ సెంటర్లోని స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా బీజేపీ
కార్యకర్తలు, నాయకులు, అలాగే మన రామకృష్ణ గారు 2 టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి వాళ్ళు అర్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీ వారికి చిన్న విన్నపం, ఇదంతా కూడా గడ్డి పెరిగిపోయి మరి దురదగుంటాకులు ఇలాంటివి పెరిగిపోయినాయి. ఇదంతా క్లీన్ చేసి చిన్న చిన్న పూల మొక్కలు ఉంటాయి, చిన్న చిన్న కాలుష్యం, వ్యర్థ కాలుష్యాన్ని తీసేసి మంచి కాలుష్యాన్ని పెంచే మొక్కలు ఉన్నాయండి. అలాంటివి తక్కువ రేటుతోనే అలాంటివి పాటితే ఇక్కడ మరి మంచి కాలుష్యం వదిలి అందరికీ మంచి జరుగుద్దని కోరుకుంటున్నాము. ఈ అవకాశం మరి బీజేపీ నాయకులు రామకృష్ణ గారు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్తే అండి. మన గుడివాడ పట్టణంలో నెహ్రూ చౌక్లో ఉన్న మహనీయుడు యువతని నిగూఢంగా యువతలో మేల్కొన్న శక్తుల్ని బయటికి వెలికి తీసిన ఆ మహనీయుడు వివేకానంద, భగవంతుడు లాంటి సమానమైన వివేకానంద అన్నగారు ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ గుడివాడలో పూలమాల వేసి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వివేకానంద కలకత్తాలో జన్మించారండి. ఆయన ఆధ్యాత్మికంగా మన భారతదేశ గొప్పతనం, ఔన్నత్యం దేశాలు ఖండాంతరాలు దాటేలాగా వాణి వినిపించారు, ఆయన నిరూపించారు. మా భారతదేశం అంటే మూఢనమ్మకాలు కాదు, ఒక ఔన్నత్యం, ఒక అఖండ భారతం. యువత మేలుకో, జీవితం మార్చుకో. నువ్వు మేలుకోకపోతే నీ జీవితాన్ని ఎవరు మార్చరు. నువ్వు మేలుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అనే కాన్సెప్ట్ ఆయన ముందుకెళ్ళారండి. అతి చిన్న వయసులో ఆయన చనిపోయారు. అయితే ఆయన చెప్పారు ఒకటేనండి, నువ్వు ఒక విషయానికి కట్టుబడి ఉండు, ఒక మంచి పని చేయి ఈ సమాజానికి. అలాగే అలాంటి 1,00,000 మందికి ఇదే మంచి పనిని చెప్పు. నువ్వు ఏ విషయానికి, ఏ కట్టుబాటుకి నువ్వైతే కట్టుబడి ఉన్నావో అదే చెప్పు. అలా వాళ్ళు కూడా ఒక మంచి విషయానికి కట్టుబడి ఉండాలి. అలా సమాజానికి 1,00,000 మందికి నీ యొక్క మంచి విషయాన్ని తెలియపరిచి ఆ 1,00,000 మంది దగ్గర నుంచి 1,00,000 మంచి అలవాట్లను నువ్వు నేర్చుకో. అలా నీ జీవితాన్ని ఒక సక్రమైన మార్గంలో, క్రమశిక్షణమైన మార్గంలో, ఉత్తేజకరమైన, ఉత్సాహకరమైన మార్గంలో ఉండమని మనకి ఆయన సందేశం ఇచ్చారండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నామన్న ఎమ్మెల్యే వెనుగండ్ల. పట్నంలో 3 వార్డులో పర్యటించి సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బేతవోలులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైసీపీ పార్టీ నేతలు. రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడించిన దుక్కుపాటి శశిభూషణ్. మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము. ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శనీయులు కొణిజేటి రోసయ్య అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.